ముఖ్యంగా ఈ ఒక లవంగలో షాజీరాలో వాళ్ళు సింథటిక్ కలర్స్ కూడా ఇచ్చేసి అది చూడడానికి ఏదో చాలా బాగుందని చెప్పి చూపించడానికి కూడా వాళ్ళు కలర్ యాడ్ చేసేది. మీరు చూస్తుంటే ఇది ఇలాంటి ఒక కెమికల్స్ని ఈ ఒక ఆవుల్లో వాడేది, మస్టర్డ్ సీడ్స్లో వాడేది. దీంట్లో చాలా అంటే చాలా క్లియర్ ఉంది, ఇట్ ఈస్ పాయిజనస్ అండ్ నాన్ ఎడిబుల్ అని చెప్పి క్లియర్ కట్ రాయడం జరిగింది. పాయిజనస్ అండ్ నాన్ ఎడిబుల్ అని చెప్పి రాశారు. అంటే చాలా హానికరము ఇలాంటి వస్తువులు వాడడము. ఈ ఇండస్ట్రియల్ డైస్ని కూడా ఈ షాజీరాలో, అజ్వైన్లో ఇంకా చాలా స్పైసెస్ కూడా ఇలాంటి ఇండస్ట్రియల్ డైస్ని కూడా వాడడం జరుగుతుంది. ఇవి మీరు చేయిలో పట్టుకుంటూ కూడా వాష్ చేస్తే కూడా పోవు, అంత గట్టిగా వాళ్ళు మీకు అంటుకుంటుంది. సో ఇట్లా చేయడంతో చాలా నష్టమవుతుంది. మొత్తం మనము 25 టన్ను అడల్ట్రేటెడ్ ఈ స్పైసెస్ని పట్టుకున్నాం. ఇంకా వీళ్ళు మిక్స్ చేయడానికి, రెడీ చేయడానికి ఇంకా 89 టన్స్ని కూడా మనము సీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇందోర్లో ఇది నేర్చుకున్నారని చెప్పి చెప్తున్నారు. ఇది ఎక్కడి నుంచి మీరు నేర్చుకున్నారంటే ఇందోరు చుట్టుపక్కల సిటీలో ఇవంతా నడుస్తున్నాం. అట్లానే వేరే రాష్ట్రం కూడా ఇది చాలా ఎక్కువ ఇలాంటి ఇండస్ట్రియల్ కలర్ వాడుతున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఎంత లోతుగా ఈ కెమికల్ యూసేజ్ అనేది స్పైసెస్లో వెళ్ళిపోయిందని చెప్పి. దీనివల్ల మనుషులకి చాలా ఆరోగ్యంగా చాలా హానికరము. అట్లానే మనము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్తో కలిసి ఈ సీజ్ చేయడం జరిగింది మెటీరియల్. మనము వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి అట్లానే మనము ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం ఏమేమి వైలేషన్స్ ఉన్నావు, అది మన బ్రాండింగ్ కావచ్చు, టెక్నికల్ వైలేషన్స్ కావచ్చు, లేబులింగ్ కావచ్చు, దాన్ని అన్ని కేసెస్ కూడా మనము ఫసాయి యాక్ట్ 2006 కింద కట్టడం జరుగుతుంది. బట్ ఇలాంటి ఎక్కడెక్కడ వస్తువులో కెమికల్స్ వాడుతున్నారు, పాయిజనస్ కెమికల్స్ వాడుతున్నారు, వాళ్ళందరిపైన కూడా హత్య ప్రయత్నము చట్టం కింద బిఎన్ఎస్ కింద 110 సెక్షన్ కింద బిఎన్ఎస్, అంతకుముందు 308 ఐపీసీ 310 బిఎన్ఎస్ కింద చాలా కఠినమైన సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే మనుషులకి ఇదంతా హానికర వస్తువులు ఇవి యూజ్ చేస్తే తింటే చాలా నష్టం జరుగుతుంది. సో ఎందుకంటే ఇలాంటి ఈ ఇండస్ట్రియల్ డ్రైస్ కావచ్చు, సింథటిక్ కలర్స్ వాడడంతో లివరు, కిడ్నీ పైన చాలా హానికరము, చాలా నష్టం జరుగుతుంది. అట్లానే ఇలాంటి వాడడం వల్ల కూడా క్యాన్సరు ఎక్కువ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాన్సర్నోజెనిక్ కెమికల్స్ వాడడం జరుగుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసార్డర్సు, స్టమక్ కేకు, అట్లానే అల్సర్స్ కూడా స్టమక్లో ఫార్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లానే అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నావు, ప్లస్ స్కిన్ డిసార్డర్స్ ఉన్నాం, నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా ఓవరాల్ మనిషికి కావాల్సిన ఇమ్యూనిటీ పైన కూడా చాలా నష్టం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా చాలా పబ్లిక్ని మోసం కాకుండా వాళ్ళు మన పబ్లిక్ హెల్త్కే చాలా పెద్ద నష్టం చేస్తున్నారు. సో అందుకు ఇలాంటి వాళ్ళపైన హైదరాబాద్ సిటీ పోలీసు హెచ్ఫాస్ట్ టీము చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. మీ అందరూ కూడా తెలుసు, గతం 140 రోజు నుంచి హెచ్ఫాస్ట్ టీము హైదరాబాద్ సిటీలో పనిచేయడం జరుగుతుంది. ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అట్లానే దేశంలో కూడా ఇలాంటి ప్రయత్నం ఎక్కడ కూడా జరగలేదు. సో హెచ్ఫాస్ట్ టీము ఇప్పటిదాకా 246 టన్స్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్ని పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పని చేయడంలో మన జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, ఫుడ్, వెటనరీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా కలిసి సమన్వయంతోనే మనము పని చేయడం జరుగుతుంది. ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎక్స్టెన్సివ్గా ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ కూడా మనము చేయడం జరుగుతుంది. నగరంలో చాలా చోట్ల కూడా ఫుడ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, అన్ని చోట్ల కూడా మనము చెక్ చేయడం జరుగుతుంది. దాదాపు 140 రోజుల్లో 246 టన్ను అడల్ట్రేటెడ్ ఫుడ్ని మనము సీజ్ చేయడం జరిగింది. 232 కేసెస్ను బుక్ చేసి మనము ఫుడ్ సేఫ్టీ ఆఫీషియల్స్కి ఫర్దర్ యాక్షన్ కోసం ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఈ పనీరు యూనిట్స్ పైన కూడా మనము రేడ్ చేశాను. గీ అవుట్లెట్స్ పైన కూడా చేశాను. వేలలో మనకు పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. వచ్చిన కంప్లైంట్స్ కూడా మనం చాలా లోతుగా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మీరు అంతకుముందు గతంలో మనం పట్టుకున్న కొన్ని వస్తువుల్లో మీరు వాళ్ళు యాడ్ చేస్తున్న కెమికల్స్ కావచ్చు, వాళ్ళు యాడ్ చేస్తున్న పదార్థాలు కావచ్చు, యూజ్ చేసే పదార్థాలు చూస్తే చాలా షాకింగ్ ఉంది. ముఖ్యంగా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే వస్తుంది, మీరందరూ కూడా వినుంటారు. దాంట్లో
టైటానియం ఆక్సైడ్ అని చెప్పి ఒక కెమికల్ వాడడం జరుగుతుంది. అట్లానే అసిటిక్ యాసిడ్ని కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది. దీనివల్ల ఆ వైట్నెస్ వస్తుంది, ప్లస్ అది థిక్నెస్ కూడా అనిపిస్తుంది మీరు చూడడం వల్ల. ఈ అసిటిక్ యాసిడ్ ప్లస్ అట్లానే జింజర్గా ఇది మన టైటానియం ఆక్సైడ్ వాడడంతో ఆ థిక్నెస్ రావడంతో కూడా చాలా ఇది మనకు హెల్త్ పరంగా కూడా చాలా నష్టము. సో దాదాపు 27 టన్ని మనము సీజ్ చేయడం జరిగింది. అట్లానే ఈ రాటన్ చికెన్ అండ్ మటన్ కూడా అంతకుముందు కూడా మీరు అందరూ కూడా కవర్ చేశారు. 12 టన్ను పట్టుకోవడం జరిగింది. 60 టన్ను ఈ చికెన్ అంటే ఈ స్టోరేజ్లో పెట్టి ఎప్పుడో చేసిన చికెన్ని ఈ ఒక అన్హైజెనిక్లో పెట్టేసి అమ్మడం జరుగుతుంది. అట్లానే ఆల్మోస్ట్ ఈ ఫ్రూట్స్ని కూడా వాళ్ళు వదలతలేరు. ఫ్రూట్స్లో కూడా ఆర్టిఫిషియల్ రైపనింగ్ ఏజెంట్స్ని యూజ్ చేసి, హజార్డస్ కెమికల్స్ని యూజ్ చేసి కూడా వాళ్ళు ఈ ఫ్రూట్స్ని రైపన్ చేసే వాళ్ళు దాదాపు 26 టన్స్ని సీజ్ చేయడం జరిగింది ఫ్రూట్స్ని. అట్లానే ఈ సింథటిక్ పనీర్ అంతకుముందు కూడా చూసుంటారు, మనం పట్టుకున్నాను. ఒక చుక్క పాలు లేకుండా కూడా వాళ్ళు పనీర్ని తయారు చేసిన సందర్భాలు కేసెస్ కూడా మనము పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా యూరియా వాడుతున్నారు, డిటర్జెంట్ పౌడర్ వాడుతున్నారు, పామ్ ఆయిల్ వాడుతున్నారు. అట్లానే హార్మ్ఫుల్ కెమికల్స్ వాడి ఈ సింథటిక్ పనీర్ని వాళ్ళు చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనము 1.5 టన్ ఆఫ్ పనీర్ సింథటిక్ పనీర్ని, అట్లానే 2.5 టన్స్ ఆఫ్ అడల్ట్రేటెడ్ కర్డ్ ప్లస్ 3.2 టన్స్ ఆఫ్ క్రీము, గీ అండ్ ఆయిల్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఇట్లా మనము చాలా కేసెస్ను పట్టుకోవడం జరిగింది. ఇది మన పబ్లిక్ హెల్త్కి చాలా అంటే చాలా నష్టం చేస్తున్నారు. సో ఇంకా మనం వచ్చే రోజు కూడా ఇంకా వీళ్ళు ఎవరెవరు అడల్ట్రేషన్ ఈ కల్తీలో చేస్తున్నారు వాళ్ళ పైన చాలా ఉక్కుపాదం మోపుతాను. ఆల్రెడీ మనము బిఎన్ఎస్ సెక్షన్ కింద కూడా మనము కేసు కట్టడం జరిగింది. వచ్చే రోజు కూడా ఇంకా కఠినంగా వ్యవహరిస్తాను. పబ్లిక్ అందరు కూడా అలర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నాను.